నాయకుని అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చేస్తున్నా. అట్లనే పిలపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన వెంకటేశ్వర గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. విశ్వవిద్య నాయకుని నమ్మి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి శుభాకాంక్షలు చెప్తున్నా. అట్లా మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈశ్వర్ నాయక్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మనవి చేసుకుంటున్నాం. అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కిషోర్ నాయక్ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కిషోర్ నాయక్ విజయంలో మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీకి కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఏదైతే కిషోర్ నాయక్ గెలిస్తే ప్రజలకి ఈ సేవలు చేస్తాం, ఈ సారపాకలో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అనేటువంటి హామీ ఇచ్చాం. దాన్ని కిషోర్ నాయక్ తోటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే 3 మంత్రులు ఉన్నారు. ఈ సారపాక ఇది మేజర్ పంచాయతీ కాదు, ఇది అసలు యాక్చువల్గా పెద్ద పట్టణం. ఈ కాన్స్టిట్యున్సీలోనే పెద్ద పట్టణం. ఇది ఏదైనా కూడా ఇది డిసైడింగ్ ఫ్యాక్టరు. కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కిషోర్ నాయక్ ద్వారా అమలు చేస్తామని, ఎందుకంటే మేము ముందే చెప్పాం కిషోర్ నాయక్ అఖండ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పేసి అనేటువంటిది మేము 15 రోజుల క్రితం మేము చెప్పారు. అది మేము చేసి నిరూపించాం. ఇది కూడా చెప్తాను, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్లు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, కరెంటు కానీ, ఇవన్నీ కూడా అమలు చేయబట్టే ఇవాళ బ్రహ్మరథం పట్టారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా. కొంత వీళ్ళంతా కలిసి ఎమ్మెల్యే గారు ఆశీర్వదించి మన గుగ్లోతు కిషోర్ నాయక్ గారికి సీట్ ఇవ్వటం, దానికి రత్నారెడ్డి గారు, శేషురెడ్డి గారు పూనుకొని వాళ్ళు ప్రతి నిమిషం మేము గెలిచినట్టనే ఫీలింగ్ తోని వాళ్ళు చేశారు. అలాగే మా టీడీపీ కూడా ఏ ఒక్క ఓటు కూడా ఏరే వాళ్ళకి వేయకుండా అత్యధిక మెజార్టీ వస్తుందని మేము మధ్యాహ్నం నుంచే చెప్పుకున్నాం. మేము పేపర్ వాళ్ళకి కూడా అదే మాట చెప్పారు, 2000 పైన వస్తుందని. అదే ప్రకారంగా 2000 వచ్చింది. అట్లనే రంగారావు గారు, హరి, ఐఎన్టీసీ వారు, అందరూ మిగతా పార్టీలన్నీ కూడా బాగా మెజార్టీతో గెలిపించినందుకు, అంతేకాకుండా ఇప్పటికే 2 సార్లు గెలిచి మొన్న నానా అవస్థలు పెట్టిన అతను 4వ స్థానానికి పోవటం
మనకి శుభపరిణామం. అందుకనే ఈ ఈ గెలుపు ప్రజా గెలుపు, నరకం నుంచి బయటపడ్డట్టు పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంల కూటమికి, మిత్రపక్షాల కూటమికి చరిత్రలో లేనటువంటి అఖండ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల మరి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎక్కడ మరి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్ల జనం విసిగిపోయి ఒక నూతన ఒరవడి, మాకు నూతన పాలన కావాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష ఏ మేరకు ఉందో ఈ ఫలితాలను బట్టి చూస్తా ఉంటే తెలియజేస్తా ఉంది. మరి ఒక పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఈనాడు యువ నాయకుడు మరి ఇతని మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడతారు.